నాటికి మన రీసర్వే యాక్టివిటీస్ అన్నీ కూడా ముమ్మరంగా స్టార్ట్ కావాలి అని అంటే ఏడీ సర్వే వచ్చాక దీనికి టైం లైన్ ఉంది. సీఎం గారు మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఒక టైం లైన్ ప్రిస్క్రైబ్ చేశారు. డిసెంబర్ ఆఖరు నాటికి టోటల్గా ఈ పంట నష్టపరిహారాన్ని నష్టపోయిన రైతులకందరికీ చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వ పరంగా ఆయన తెలియజేశారు. కాబట్టి తర్వాత ఇప్పుడు ఓ సైక్లోన్ ఏదో మనకు ఫోర్కాస్ట్ ఉంది, కానీ అది అంత స్ట్రెంగ్త్ ఉన్నటువంటిది కాదని అనుకుంటున్నాం. ఈ క్రాప్ డ్యామేజ్ ఫీల్డ్ లెవెల్లో మరి ఏ రకంగా నమోదు చేయాలి? ముందుగా జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్, సూపర్వైజింగ్ ఆఫీసర్స్, రెవెన్యూ సైడ్ నుంచి మా ఆర్డీఓస్ సబ్ కలెక్టర్ ఉంటారు. హార్టికల్చర్ క్రాప్స్ అయితే ఏడీ ఉన్నాయి, ప్రొసీజర్స్ ఉన్నాయి. కాబట్టి మనం 10th కల్లా కమిషన్కి పంపించాలి. క్రాప్ వైజ్ అంతా కూడా మీరు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అది కన్సల్టేషన్ కూడా చేసాము. దాన్ని బేస్ చేసుకుని పంటల వారీగా, రైతు వారీగా మనం ఇచ్చిన 33 కాలం ప్రఫార్మాలో ఎన్యూమినేట్ లిస్ట్ అవుట్ చేసుకోవాలి. మన కలెక్టర్ చెప్పినట్టుగా మన ఖరీఫ్లో 99% క్రాప్ బుకింగ్ చేసామని చెప్పుకుంటున్నాం. బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల క్రాప్ బుకింగ్ జరగలేదనేది కూడా తెలుస్తుంది. కాబట్టి సపరేట్గా ఆఫ్లైన్లో చేయాల్సిన అవసరం ఉంది. దీనికి కాను మన టీమ్స్ కూడా కలెక్టర్ గారు ఆర్డర్స్ తీసుకుని మీకు అందరూ పంపడం జరిగింది. విలేజ్ లెవెల్లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆర్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఆర్ సెరికల్చర్ అసిస్టెంట్, ఆర్బీకే స్టాఫ్ ప్లస్ విఆర్ఓ, విలేజ్ లెవెల్ టీమ్, విఆర్ఓ అండ్ ఆర్బీకే స్టాఫ్. మండల్ లెవెల్లో అగ్రికల్చర్ ఆఫీసర్, తహసీల్దార్ గారు, స్టాటిస్టికల్ ఆఫీసర్, ఈ ముగ్గురు ప్లస్ హార్టికల్చర్ ఆఫీసర్. హార్టికల్చర్ క్రాప్స్కి హార్టికల్చర్ ఆఫీసర్ ఉంటారు, అగ్రికల్చర్ క్రాప్స్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు. అంతా కూడా ఆర్బీకేలో డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేసి ఏమైనా అబ్జెక్షన్స్ కానీ ఏమైనా మిస్సింగ్స్ కానీ ఉంటే గ్రీవెన్స్ తీసుకుని గ్రీవెన్స్ యాడ్ చేసుకుని మన 6వ తారీఖు కల్లా కంప్లీట్ చేసుకుని 7వ తారీఖు కల్లా ఏడీ ఆఫీస్ పంపాలా విత్ ది సిగ్నేచర్స్ ఆఫ్ ది మా మండల్ లెవెల్ టీమ్. మనం లాంచ్ చేస్తున్న దానికి దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్, వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ మెంటర్స్ నోట్ చేసుకోవాల్సింది. ఒకటి ఏంటంటే సీఎం గారు లాంచ్ కోసం 10 సెంటర్స్ మనం ఐడెంటిఫై చేశాము. స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఆల్రెడీ విజిట్ చేశారు ఆ 10 ప్లేసెస్కి, 10 ఏఎంసీ ప్లేసెస్ ఆర్బీకేస్లో. ఆ ఆర్బీకేస్లో మీరు కూడా విజిట్ చేసి వాళ్ళ మెంబర్స్ లిస్ట్ అన్ని కూడా అప్డేట్ ఇంకోసారి ఆన్లైన్ అప్డేట్ అయినాయా లేదా, ఫార్మర్స్ ఎవరెవరు మీకు మిల్క్ ఎవరెవరు ఇచ్చారో వాళ్ళందరికీ పేమెంట్ అవ్వాలంటే అవన్నీ కూడా ఆన్లైన్ అవ్వాల్సిందే. ఇన్పుట్ సబ్సిడీ అప్లికేషన్ అని ఇన్పుట్ సబ్సిడీ అనే యాప్ ఉందో అందులో ప్రీ పాపులేటెడ్ డేటా, ఈ క్రాప్ చేసినటువంటి ప్రీ పాపులేటెడ్ డేటా అంతా కూడా సిద్ధంగా ఉంటుంది. ఆ విధంగా ఆ అప్లికేషన్ మీరు పెట్టుకొని ఫీల్డ్ టు ఫీల్డ్ తిరుగుతూ ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసుకుంటూ మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి 1-2 పాయింట్లు ఏంటంటే, నెంబర్ 1, 33% కన్నా అధికంగా డ్యామేజ్ జరిగిందా లేదా అనేది మొదటి పాయింట్. 33% కన్నా తక్కువ ఉంటే యాజ్ పర్ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ ప్రకారంగా అర్హత అనేది లేదు కంపెన్సేషన్కి. 33% కన్నా డ్యామేజ్ దాటి ఉంటేనే కంపెన్సేషన్కి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. రెండో పాయింట్ ఏం దృష్టిలో పెట్టుకోవాలంటే, ఒక రైతుకి 2 హెక్టార్ల కన్నా మించి కంపెన్సేషన్ మనం బుక్ చేయడానికి వీల్లేదు. సో అది కూడా మనకి ఒక సీజన్కి, ఖరీఫ్ సీజన్ అయితే ఖరీఫ్ సీజన్కి ఆ 2 హెక్టార్స్, లేదా రబీ సీజన్కి అయితే రబీ సీజన్కి 2 హెక్టార్స్ అనేది దృష్టిలో పెట్టుకొని అది కూడా మనము కంపల్సరీగా ఎలిజిబిలిటీలు అనేది మనం చెక్ చేసుకొని చేయాలి. తర్వాత వేరు గ్రామాలలో అతనికి వేరుగా ల్యాండ్స్ ఉన్నా కూడా అవి రెవెన్యూ అథారిటీస్లో అతని బండి ఖాతా కానీ అడంగల్స్ కానీ చెక్ చేసుకొని 2 హెక్టార్స్ అనేది దాటకుండా ఉండాల్సిన ఆ పాయింట్ని మీరు సరిగ్గా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే మీరు చేస్తారో చేసిన తర్వాత వాటన్నింటినీ కూడా మీరు ఆర్బీకేలో 5వ తారీఖుకే డిస్ప్లే చేయాలి. ఆర్బీకే లెవెల్లో కానీ గ్రామ సచివాలయాల్లో, మండల ఆఫీసులలో వాటిని 5వ తారీఖుకే మీరు డిస్ప్లే చేయాలి. సో 4వ తారీఖు లోపలనే మీ యొక్క ఫీల్డ్ టు ఫీల్డ్కి ఈ గ్రామ లెవెల్ టీం వెళ్ళి
ఫోటోలు క్యాప్చర్ చేస్తూ క్రాప్ డ్యామేజ్ అంతా ఎన్యూమరేషన్ చేసుకోవడం అనేది 4వ తారీఖే కంప్లీట్ చేసుకోవాలి. 5వ తారీఖున మీరు అక్కడ పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేయడమే కాకుండా వెంటనే మండల్ లెవెల్ టీము ఏదైతే ఉందో వాళ్ళు ఏవైతే మనం పబ్లిష్ చేసిన తర్వాత క్లెయిమ్స్ కానీ అబ్జెక్షన్స్ కానీ వస్తాయో వాటి రిట్రెసల్ అనేది అగ్రికల్చర్ మండల్ లెవెల్ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఆ రిట్రెసల్ అంతా కూడా 6వ తారీఖున చేయాల్సి ఉంటుంది. 7వ తారీఖున ఏడీఏకి ఈ లిస్టులన్నింటినీ కూడా ఏడీఏకి పంపాల్సి ఉంటుంది. అట్లానే 8వ తారీఖున ఈ లిస్టులన్నింటినీ కూడా జిల్లా స్థాయిలో జేడీ అగ్రికల్చర్కి 8వ తారీఖున పంపాల్సి ఉంటుంది. జిల్లా స్థాయిలో జేడీ అగ్రికల్చర్ వీటన్నింటినీ కూడా కంపైల్ చేసి వీటన్నింటినీ కరెక్ట్గా అప్రోచ్ తీసుకొని రాష్ట్ర స్థాయికి పంపించడం, రాష్ట్ర స్థాయిలో దీనికి సంబంధించి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి కంపెన్సేషన్ అనేది వేయడం అనేది జరుగుతుంది. సో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎక్కడ కూడా డిలే జరిగినా, తప్పులు జరిగినా, అర్హత ఉన్న వాళ్ళు మిస్ అయినా, అనర్హత ఉన్న వాళ్ళని వచ్చినా, డిలే జరిగినా చాలా పెద్ద అప్రోర్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది మీరు దృష్టిలో పెట్టుకొని దీన్ని చాలా జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా చేయాల్సిన అవసరం ఉంది. రెస్పాన్సిబిలిటీ ఉంది. సో అలాంగ్ విత్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇటు అటెండ్ వల్ల పంట నష్టానికి గురైంది. కాబట్టి అగ్రికల్చర్, హార్టికల్చర్ సెక్టర్లో ప్రభుత్వం ఈ రైతులకి నష్టపరిహారాన్ని త్వరితగతిన ఇచ్చే విధంగా సీఎం గారే మన జరిగిన క్యాబినెట్ మీటింగ్లో పాలసీ పరంగా అనౌన్స్ చేశారు. డిసెంబర్ 31 నాటికి మనం టోటల్గా రైతులకు పేమెంట్ కూడా అయిపోవాలని. ఈ క్రమంలో మనం ఎన్యూమరేషన్ ఫీల్డ్ లెవెల్లో ఫాస్ట్గా చేయాలి. ఇప్పుడు సైక్లోన్ క్రాస్ అయిపోయిన తర్వాత మనకు ద నెక్స్ట్ డే ప్లస్ నెక్స్ట్ డే 2 days వరకే మనకు వర్షాలు పడ్డాయి. నిన్నటి నుంచి కూడా మరి ఇప్పుడు ఎండ కూడా కాస్తుంది. ఎన్యూమరేషన్ చేయడానికి అనువుగానే ఉంది పరిస్థితి. ఇంకో సైక్లోన్ వస్తుందని చెప్పి మనకు సమాచారం ఉంది, కానీ అది ఇందాక వచ్చినటువంటి సైక్లోన్ కంటే అంత తీవ్రమైనది కాదనుకుంటున్నా. అందువల్ల అది ఒకవేళ మళ్ళీ తమిళనాడులోనే అది క్రాస్ వెళ్ళినా దాని ప్రభావం వల్ల పెద్దగా మన ప్రకాశం జిల్లాకు ఉండకపోవచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఎన్యూమరేషన్ మనం కంటిన్యూస్గా చేసుకోవాలి. నేను ఇదివరకే జేడీ అగ్రికల్చర్కి, పీడీ హార్టికల్చర్కి చెప్పాను, 5వ తారీఖు సాయంత్రానికల్లా ఎన్యూమరేషన్ అంతా కూడా పూర్తి చేయాలని అన్ని గ్రామాల్లో. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మరి ఈ క్రాపింగ్లో రిఫ్లెక్ట్ అవ్వకుండా ఎవరికైనా సరే రైతులు ఉంటే మరి సెక్రటరియట్ వారీగా అగ్రికల్చర్ ఆఫీసర్స్, అట్లాగే హార్టికల్చర్ ఆఫీసర్స్, విఆర్ఓస్ రైతుల వారిగా ఒక లిస్ట్ తయారు చేయండి. అంటే రైతు పేరు, అతని అడ్రస్ అన్ని రాసుకుని ఏ సర్వే నెంబర్లో ఏ పంట డ్యామేజ్ అయిందో ఒక ఆఫ్లైన్లో వివరాలన్నీ కూడా ఈ క్రాపింగ్లో ఎవరైతే వివరాలు లేవో వాళ్ళే కూడా అంతా కూడా రెడీ చేసి ఉంచితే మనం గవర్నమెంట్ దృష్టిలో పెడితే అప్పుడు గవర్నమెంట్ నుంచి మనకు ఒక పాలసీ డెసిషన్ వచ్చిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోవచ్చు. మనకి ఇప్పుడున్నటువంటి నిబంధనల మేరకు ఈ క్రాపింగ్ కంపల్సరీ అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అయితే మరి ఇట్లా ఈ క్రాపింగ్లో ఎంతమంది రైతులు మరి కవర్ కాలేదో ఇప్పుడు మనం నష్టం అంచనా వేసేటప్పుడు క్షేత్రస్థాయిలో ఆ వివరాలన్నీ మనం ఒకసారి చూసుకుంటే సపోజ్ ఎక్కువ మంది రైతులు ఎక్కువ విస్తీర్ణం ఈ క్రాపింగ్లోకి రాకపోతే మరి రైతుల నుంచి కమోషన్ వస్తుంది, ఎట్లా గవర్నమెంట్ అప్పుడు అడుగుతుంది. మరి అట్లాగే మనం ఈ క్రాపింగ్ ద్వారా మనం చేసిన దానికి ఇప్పుడు ఒక రకంగా ఇది టెస్ట్ కూడా. సో అందువల్ల ఆల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్, రెవెన్యూ ఆఫీసర్స్ సెక్రటరియట్ వారీగా ఏదైతే ఈ క్రాపింగ్లో బుక్ అవ్వలేదో రైతు వారీగా, సర్వే నెంబర్ వారీగా, పంట వారీగా ఆ వివరాలు కూడా మీరు ఆఫ్లైన్లో రెడీ చేసి పెట్టుకుంటే ఒక ఫార్మాట్లో మనం గవర్నమెంట్ దృష్టిలో పెట్టడానికి అవకాశం ఉంటుంది.